నెంబర్ 23, appeal, revision and review orders of appointment including promotion to higher post. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా తప్పు చేసి భావిస్తే 6 నెలల లోపల మీరు అపీల్ చేసుకోవడానికి, సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ కేటగిరీ నుంచి రీజనల్ కేటగిరీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ దాన్ని చేసుకోవడానికి కూడా అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఒకవేళ మీకు ఇక్కడ ఇంజస్టిస్ జరిగిందని భావిస్తే అపీల్ చేసుకోవడానికి కూడా దాన్ని ఏవి ఉన్నాయో, మీకు ఏమి ఇబ్బంది వచ్చిందో ఇవన్నీ కూడా మీరు రిప్రజెంట్ చేస్తూ మీ దగ్గర ఉన్న మెటీరియల్ కూడా సప్లై చేసే ఎగ్జామిన్ చేసిన తర్వాత అపీల్లో రివిజన్ అండ్ రివ్యూ చేసుకొని కూడా అపాయింట్మెంట్ చేసిన సందర్భాలునే కనుక అది కూడా మీరు చేసుకోవడానికి. నెంబర్ 24, రివిజన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అప్రూవ్డ్ క్యాండిడేట్స్ ప్యానల్స్. ఇక్కడ చూడండి, రివిజన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అప్రూవ్డ్ క్యాండిడేట్స్ ప్యానల్స్ రూల్ నెంబర్ 6లో చెప్పి అక్కడ అప్రూవ్డ్ ప్యానల్స్ని ప్రతి సంవత్సరం ప్యానల్ చేయాలి. అవసరమైతే మళ్ళీ 6 months తర్వాత చేసుకుంటాను కాబట్టి ఇక్కడ ఈ రూల్ ప్రకారం చేసుకోవడానికి బై అపాయింట్ బై ట్రాన్స్ఫర్ కూడా మనకు అవకాశం ప్రభుత్వం కల్పించింది. రివ్యూ, ది స్టేట్ గవర్నమెంట్ మే రివ్యూ ది ఆర్డర్ ఆఫ్ ప్రమోషన్ ఆర్ ఎనీ ఆర్డర్ ఆఫ్ రివ్యూ పాస్డ్ బై దమ్. రూల్ నెంబర్ 24, ఇఫ్ ఇట్ వాస్ పాస్డ్ అండర్ ఎనీ మిస్టేక్. ఇక్కడ మిస్టేక్ అంటే వారికి మనం యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. దాని ఎర్రర్ కావచ్చు కూడా, వెదర్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ లా ఆర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఎన్ మెటీరియల్ ఫ్యాక్ట్ ఫర్ ఎనీ అదర్ ఫర్ సఫిషియెంట్ రీజన్. రకరకాల సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ రూల్ నెంబర్ 25 ప్రకారం రివైజ్ చేయడానికి అవకాశం ఉంది. చేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్యాండిడేట్ని ఇదే చెప్పా, జోనల్ అపాయింట్మెంట్లో ఒక అతను వాళ్ళు పేస్తున్నాడు, ఇవాడు ఎక్కడున్నాడు, అక్కడ ఆ జోన్ ఇచ్చినకి మనకి ఇన్ఫర్మేషన్ తప్పు వచ్చింది. దీన్ని మళ్ళీ అతను అప్పీల్ చేశాడు, ఏమండి ఆ జోన్ అతను నాకంటే జూనియర్ కాబట్టి నేను అతని సీనియర్ని అప్లై చేసి రీ ఎగ్జామ్ చేసి ఆ ఎంప్లాయీకి మళ్ళీ మనం అవకాశం ఇవ్వాలి. అక్కడ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆయన మిస్టేక్ చేస్తే రివైజ్ చేసి ఆ ఇచ్చిన ఎంప్లాయీ పైన అతను మళ్ళీ ఒక సీనియారిటీ ప్రకారం ప్రమోట్ చేసి ఈ మధ్యలో ఉన్న పీరియడ్ని నోషనల్ సీనియారిటీ కింద ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంది. ఏంటి, ఏ రోజున జూనియర్ ప్రమోట్ అయితే సీనియర్కి ఆ రోజు నుంచి కూడా సీనియారిటీ ఇవ్వడానికి కూడా ఇచ్చిన సందర్భంలో చేయడానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ పర్మిట్ చేస్తున్న సందర్భాల్లో అన్నీ కూడా ఏమీ ఇబ్బంది లేకుండా మళ్ళీ రివైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రూల్ నెంబర్ 26, అపీల్ అగైన్స్ సీనియారిటీ ఆర్ కండిషన్ ఆఫ్ సర్వీస్. చూడండి, ఇందాక చెప్పిన ప్రకారం ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ సర్వీస్లో ఏమన్నా ఇర్రెగ్యులారిటీ కానీ తప్పు కానీ ఏమైనా జరిగి నోటీస్ చేస్తే అపీల్ అగైన్స్ సీనియారిటీ ఆర్ అసైన్డ్ ఆఫ్ నోషనల్ సీనియారిటీ. ఇందాక చెప్పా కదా, నోషనల్ సీనియారిటీ ఆర్ విత్ జూనియర్ షాల్ బి ఎంటర్టైన్డ్ బై ది అపీల్ అథారిటీ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 90 రోజులు మాత్రమే. ఇచ్చిన మీకంటే జూనియర్కి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి మిమ్మల్ని కింద చూస్తే దాని ప్రకారం మీరు అపీల్ చేసుకుంటే దాన్ని 90 రోజులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అన్ విచ్ ది జూనియర్ వాజ్ ప్రమోటెడ్. మీకంటే జూనియర్ ప్రమోట్ అయి ఉంటే 90 రోజుల లోపల మీరు రిప్రజెంట్ చేస్తే అది ఆ కంట్రోల్ అథారిటీ అపీల్ అథారిటీ రీ ఎగ్జామ్ చేసి ఒకవేళ సీనియారిటీ ఏమైనా తప్పు ఉంది భావిస్తే ఒక స్పీకింగ్ ఆర్డర్ లాగా ఒక ఆర్డర్ ప్రొసీడింగ్స్ ఇస్తే దాని ప్రకారం మళ్ళీ మీ సీనియారిటీ ఒరిజినల్ సీనియారిటీ రెస్టోర్ చేసి దాని ప్రకారం మీ జూనియర్తో పాటు మీకు ప్రమోషన్ ఇస్తూ నోషనల్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా మనకి ఇక్కడ రూల్ నెంబర్ 26 ఉందా మనకు అవకాశం ఇచ్చి ఇది కూడా బిఫోర్ ఫిక్స్డ్ సీనియారిటీ ఎగ్జామిన్ ది ఆల్ మెటీరియల్ అతని యొక్క రైట్స్ ఏమున్నాయి, అప్పుడు ప్రవేశిస్తున్నారా, సీనియారిటీ ఎప్పుడు అపాయింట్ అయినాడు, ఏ అపాయింట్మెంట్ అయినాడు, ఏ జోన్ ప్రకారం వచ్చాడు, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని సాటిస్ఫై అయితే దాని ప్రకారం రీ ఎగ్జామ్ చేసి దానికి మళ్ళీ అతనికి ఇవ్వడానికి కూడా అవకాశం మనకి ఈ రూల్స్లో తెలియపరిచినది. ఇక్కడ చూడండి, రూల్ నెంబర్ 28, సపోజ్ ఏ ఎంప్లాయ్ అయినా ప్రమోషన్ ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత 15 రోజుల లోపల ప్రమోషన్ ద్వారా కొత్త పోస్ట్కి జారమని ఒక కండిషన్ ఇస్తారు. జారలేదండి, జారిపోతుంటే 1984 ముందు ఏంటంటే ఎవరన్నా ప్రమోషన్ ఇచ్చిన తర్వాత వితిన్ 13 days లోపల జారిపోతే ఆటోమేటిక్గా పర్మనెంట్గా రిలింక్విష్ చేసేట్టుగా, అంటే నాకు ఈ పోస్ట్ వద్దని అని భావించి
అతని ప్యానల్ ఆఫ్ ప్రమోషన్ నుంచి డిలీట్ చేసి ఎస్ఆర్లో ఖచ్చితంగా ఎంట్రీ చేశాం. రెడ్ ఎంట్రీ ఏంటండి, డిలీటెడ్ ఫ్రమ్ ది ప్యానల్ ఆఫ్ ప్రమోషన్. ఇతను భవిష్యత్తులో ఈ ప్రమోషన్కి కూడా ఇతను అవకాశం లేదు కాబట్టి ఒక రెడ్ ఎంట్రీ వేసి ఎస్ఆర్లో రికార్డ్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఎంప్లాయీని ప్రమోట్ చేసిన తర్వాత 15 రోజుల లోపల జారీ కాకపోతే అతను ఒకవేళ అతను ఏమైనా పర్సనల్ ప్రాబ్లం ఉండి ఏదైనా సిక్ అయ్యి ఏదైనా ప్రాబ్లం రిపేర్ చేస్తే అతనికి ఈ సంవత్సరం ప్యానల్ నుంచి రిమూవ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్యానల్లో మళ్ళీ సెప్టెంబర్ వచ్చే ప్యానల్లో తీసుకోవడానికి ఒక టైము ఇవ్వడానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా అతను చేయకపోతే ఆటోమేటిక్గా అతని ప్యానల్ నుంచి రిమూవ్ చేసి ఎస్ఆర్లో పర్మనెంట్గా రూల్ నెంబర్ 28 ప్రకారం రిలింక్విష్మెంట్ ఆఫ్ రైట్స్ బై మెంబర్స్ని కూడా ఒక ఆర్డర్ ఇచ్చి అది ఎస్ఆర్లో రెడ్ ఎంట్రీ రిలీవ్ డిలీట్ ఫ్రమ్ ది ప్యానల్ ఆఫ్ ప్రమోషన్. ఇది కూడా రూల్ నెంబర్ 28 ప్రకారం మనకి ఇచ్చిన ఈ రైట్ ప్రకారం ప్లస్ దీనికి సంబంధించిన జీవోలు కూడా ఉన్నాయి. దానికి అది కూడా ఒకసారి మీరు ఎగ్జామిన్ చేయండి. రూల్ నెంబర్ 30 రిజిగ్నేషన్. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని ఎంప్లాయీస్ మరి వాళ్ళ పర్సనల్ పరంగా కానీ రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు మాకు ఈ సర్వీసెస్ అక్కర్లేదండి, లేదు ఇంకో అపాయింట్మెంట్ వెళ్తున్నామండి అని సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి రూల్ నెంబర్ 30 ప్రకారం రిజిగ్నేషన్ ఆఫ్ పాస్ట్ సర్వీస్. ఒకవేళ ఎంప్లాయీ ఒక 15 సంవత్సరాలు సర్వీస్ చేసి రిజిగ్నేషన్ ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా పాత సర్వీసు ఇక్కడ ఈ కేటగిరీలో క్లోజ్ అయిపోతుంది. 4 ఫీట్స్ పాస్ట్ సర్వీస్. కనుక ఎవరైనా సపోజ్ ఇక్కడ కొంతమంది గుర్తుపెట్టుకోండి, మీకు అనుకోకుండా ఈ కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీకి బై ప్రమోషన్ కానీ కాకుండా డిఆర్ ద్వారా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఎంప్లాయీ ఇక్కడ 14 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎక్వైరింగ్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్వీసు ఎంఈడి బీఈడి చేసిన తర్వాత ఈ గాడ్ సెలక్షన్ ది సమ్ టీచర్ పోస్ట్ 14 సంవత్సరాలు చేసిన తర్వాత ఎంప్లాయీకి ఇస్తే ఈ గాడ్ సెలక్షన్ అతను ఇక్కడ రిజిగ్నేషన్ పెట్టకుండా బికాజ్ ఆ పోస్ట్ కూడా అండి డిపార్ట్మెంట్ ద్వారా అతను వెళ్ళిపోయింది ఈ గాడ్ సెలక్షన్ కొండి అతను ఆ వచ్చిన అపాయింట్మెంట్ని మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అంతేగాని నువ్వు రిజిగ్నేషన్ చేస్తే ఈ చేసిన 14 సంవత్సరాలు ఆటోమేటిక్గా 4 ఫీట్ అయిపోతుంది. దేని కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. ఇట్ టేక్స్ యాక్ట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిలీవ్. ఆటోమేటిక్గా ఇక్కడ రిలీవ్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఈ సర్వీస్ మొత్తం పోతాయి. దేని కూడా మీకు కౌంట్ చేయడానికి అవకాశం. ఇఫ్ ఆన్ లీవ్ ఇట్ టేక్స్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎక్స్పైర్ ఆఫ్ లీవ్. ది ఎంప్లాయ్ withdraw the resignation before it takes effect. The government sanction is required if the withdrawal is made after resignation takes up. కొన్ని సందర్భాల్లో మళ్ళీ తీసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తీసుకోవడానికి అవకాశం. ది రిజిగ్నేషన్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ అగెన్స్ట్ హూమ్ డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్ షాల్ నాట్ బి యాక్సెప్ట్. చూడండి మంచి పాయింట్ ఇక్కడ. సపోజ్ అతి మీద మిస్అప్ ఆపరేషన్ అనుకోండి, కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ యొక్క ఫండ్స్ని దాన్ని మిస్యూజ్ చేసిన సందర్భాల్లో అతను సాయంకాలం రిజిగ్నేషన్ ఇస్తే షుడ్ నాట్ యాక్సెప్ట్. అవన్నీ డ్రాప్ అయ్యి క్రిమినల్ కానీ రకరకాలుగా ఉన్న ఏమీ లేకపోతే నో ఛార్జెస్ పెండింగ్ ఉంటే ఆ వ్యక్తి మాత్రమే రిజిగ్నేషన్ స్థితి పంపడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇక్కడ విశాఖపరాపణ చేసి అయ్యా నేను వెళ్ళిపోతున్నా ఒక కాగితం మనం మొహం పడేస్తే షుడ్ నాట్ యాక్సెప్ట్. అది కూడా జీవన వ్యవస్థలో 250 ప్రకారం మనకు క్లియర్గా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కనుక అది ఆ సందర్భాలు కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేసి మనం యాక్షన్ తీసుకోవాలి. ఇఫ్ ది రిజిగ్నేషన్ ఆఫ్ ఎ మెంబర్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బట్ హ్యాస్ నాట్ టేక్ ఎఫెక్ట్ అండ్ withdraws his resignation before it has taken effect, he should be deemed to have continuing service. If the person is permitted to withdraw his resignation after it has been taken effect and is reappointed to the post from which he is resigned, such reappointment shall be subject to conditions specified in rule number C and B. దాని ప్రకారం దాంట్లో కండిషన్ ప్రకారం మళ్ళీ మనం చూసుకోవాలి. ఏ మెంబర్ ఆఫ్ సర్వీస్ షల్ ఇఫ్ he resigns his appointment forfeit not only service rendered by him in a particular post held by him at the time of resignation but all previous service under government. ఇది కూడా మీరు ఆటోమేటిక్గా రిజైన్ చేస్తే ఇవన్నీ కూడా ఫోర్ఫిట్ అవుతాయని కూడా ఎగ్జామిన్ చేసుకోండి. చూడండి, either a member of service is selected by appointment by DR to another post, category or class in the same or different service is appointed to it, is lien on the service or probation or right, if any, the post of service under the state government which he was holding prior to such appointment by DR shall be retained for a period of 3 years
until he becomes an approved profession in the post category class in the same or different service of state government which has been selected. ఇందాకే చెప్పారు. ఎందుకంటే ఏ ఎంప్లాయ్ అయినా అనుకోకుండా 3 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇంకో పోస్ట్ కానీ ఇంకో కేటగిరీకి వెళ్తే ఆటోమేటిక్గా వెళ్తే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అండ్ ఇఫ్ బిఫోర్ ది ఎక్స్పైర్ ఆఫ్ 3 years ఈజ్ నాట్ అప్రూవ్డ్ ప్రొబేషన్ ఇన్ ది పోస్ట్ which are selected for appointment by DR. The same or different service of the government unless he reverts to the parent department, he shall be deemed to have resigned from the service which he was member prior to such appointment by DR with the effect the date of which 3 years period of service. ఈ ప్రకారం ఏంటంటే ఒక ఎంప్లాయీ ఆ సందర్భంలో లీవ్ మామూలుగా ఉంటే తీసుకోవడానికి అవకాశం, లేకపోతే ఆ ఎంప్లాయీస్కి ఆటోమేటిక్గా ఆ సర్వీసెస్ తీసుకోవడానికి అవకాశం కూడా ఈ రూల్స్లో మనకి చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏ ఎంప్లాయీ కూడా ఏంటంటే నాకు తెలిసిన ఒక ఎంప్లాయీ గవర్నమెంట్లో పనిచేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయినాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ ఏంటంటే రిజిగ్నేషన్ పెట్టాడు. రిజిగ్నేషన్ పెట్టుకున్న తర్వాత అయిన తర్వాత లేటర్గా ఏం చేశాడంటే బిఫోర్ రిటైర్మెంట్ వచ్చాడికి అతనికి పెన్షన్ కోసం వచ్చాడికి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సరి తగ్గింది చేస్తే మళ్ళీ ఆ ఎంప్లాయీ ఆ సంస్థకు వచ్చి ఇక్కడ పనిచేసిన ఒక సర్టిఫికేట్ తీసుకెళ్తే ఈ సర్టిఫికేట్ ఇంక్లూడ్ చేస్తే ఈ పీరియడ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అతనికి ప్రవేశంలో పెన్షన్ క్యాలిక్యులేట్ చేసి అతనికి ఫుల్ పెన్షన్ ఇవ్వడానికి కూడా చేసిన సందర్భాలు మన నోటీస్కి వచ్చినాయి. కనుక ఏంటంటే ఎవరికైనా ఒక 2 పీరియడ్లో బ్రేక్ ఉందనుకోండి, టెంపరీ సర్వీసు పర్మనెంట్ సర్వీసు, ఈ మధ్యలో బ్రేక్ ఉంటే దాన్ని పెన్షన్ పర్పస్ కోసం ఖండం చేశారు కూడా మనకి ప్రభుత్వం ఏపీ పెన్షన్స్ 1980 ప్రకారం ఇచ్చిన సందర్భంలో 2 బ్రేక్ ఉన్నాయనుకోండి ఫర్ వాంట్ ఆఫ్ వెహికల్స్ టెర్మినేట్ చేసి మళ్ళీ రీఅపాయింట్ చేశారనుకోండి, చేస్తే ఈ మధ్యలో ఉన్న పీరియడ్ని 6 months వరకు అయితే అపాయింట్ అథారిటీ, 1 year అయితే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఎక్సైడ్స్ అయితే గవర్నమెంట్ కూడా ఇచ్చిన సందర్భాలనే ఆ 2 మధ్యలో పీరియడ్ని ఖండం చేస్తే ఫర్ పెన్షన్ పర్పస్ ఓన్లీ బట్ నాట్ సీనియారిటీ. దాన్ని కూడా మనకి ఏపీ పెన్షన్స్ 1980లో మనకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఈ సీనియారిటీ కూడా మనం చూసుకోవడానికి అవకాశం. కాబట్టి ఇవన్నీ కూడా మెంబర్ ఆఫ్ సర్వీసు ఆ సంబంధించిన కేటగిరీ వాళ్ళు కూడా బిఫోర్ రిజిగ్నేషన్ కానీ రీఅపాయింట్మెంట్ కానీ చెప్పుడు ఒకసారి ఎగ్జామ్ చేసుకుంటూ కూడా మంచిది కూడా తెలియపరుస్తున్నాం. రూల్ నెంబర్ 31, ది గవర్నర్ హ్యాస్ ది పవర్ టు రిలాక్స్ రూల్స్. ఇక్కడ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కేటగిరీకి కొన్ని పోస్టులు ఉన్నాయి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ లేవు, లేకపోతే దానికి రిలాక్సేషన్ కోసం మనం ప్రభుత్వం రాస్తే ఆ ప్రభుత్వం ఏంటంటే గవర్నర్ గారికి ఆ పవర్స్ కోసం రిలాక్సేషన్ వచ్చిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేస్తే ఇచ్చిన సందర్భాల్లో ఆ పోస్టులు ఏంటంటే ఇవ్వాల్సినది ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే ఆటోమేటిక్గా గవర్నర్ ఉన్న పవర్స్ ప్రకారం ఆ రిలాక్స్ చేసిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం దానికి రూల్ నెంబర్ 31 ప్రకారం మనం ఎగ్జామిన్ చేయాలి. ఈ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈస్ కాంపిటెంట్ టు రిలాక్స్ రూల్స్ రిలేట్ టు ది ట్రాన్స్ఫర్, ప్రమోషన్ ఆర్ అదర్ సర్వీస్ కండిషన్ కవర్డ్ బై ది రూల్స్. నేను చెప్పా 31 పంపించే ముందు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ముందు తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేసి ఇది చేద్దాం అనుకుని రిలాక్సేషన్ అనుకుంటే దాని సందర్భ ప్రకారం తీసుకోవడానికి రూల్ నెంబర్ 32 దాని ప్రకారం కొన్ని కేటగిరీ చూడండి. స్పెషల్ రూల్స్ ఇన్ ఎక్స్పైర్ పోస్ట్ క్యారింగ్ ఏ స్కేల్స్ ఆఫ్ పే లెస్ దాన్ దట్ ఆఫ్ జూనియర్ ఇన్ ది డిపార్ట్మెంట్. క్లాస్ 4 మాత్రమే, క్లాస్ 4 సర్వీస్ మాత్రమే ఈ 31(2) ప్రకారం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చేసుకోవడానికి అనుకునే అవకాశం వాడు ఇవ్వడం జరిగింది. రూల్ నెంబర్ 33, సీనియారిటీ. మళ్ళీ డిస్కస్ చేస్తుంది. సీనియారిటీ టు బి డిటర్మిన్డ్ విత్ రిఫరెన్స్ టు ది డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ టు ఏ సర్వీస్ క్లాస్ ఆర్ కేటగిరీ ఆర్ గ్రేడ్ రిగార్డింగ్ ఫిక్సేషన్ ఆఫ్ సీనియారిటీ అమంగ్ 2 persons. ఇక్కడ చూడండి, 2 ఉద్యోగం వచ్చారు, అక్కడ 2 ఒకే రోజు చేరారు, 2 ఆర్డర్ వచ్చారు. ది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫిక్స్డ్ బై కాంపిటెంట్ అథారిటీ ఈజ్ ది క్రైటీరియా. ఇక్కడ ఏంటంటే దాంట్లో 2 ఒకే వస్తే ముందు ఏజ్ తీసుకుంటాం, 45, 44 ఉండి 44 రాని పైన పెట్టి 45 కింద తీసుకొస్తాం. 2 44 అనుకోండి పేరు తీసుకొస్తాం. ఆ పేరు ప్రకారం కూడా ఆల్ఫాబెటిక్ ప్రకారం ఇవన్నీ కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆర్డర్ ఆఫ్ సీనియారిటీ ప్రిఫరెన్స్ సర్టిఫికేట్. ఒకవేళ సాయంకాలం అనుకోండి ఆఫ్టర్నూన్ 4 ఇవన్నీ కూడా సీనియర్ ఫిక్సెస్. లేదుకోండి ఇంకో పద్ధతి అంటే ఇచ్చిన మార్క్స్ క్రైటీరియా ఏపీపీఎస్లో ర్యాంక్ ప్రకారం 44, 84
44 పైన తీసుకొస్తాం, 84 తీసుకొస్తాం. ఇవన్నీ కూడా రిగార్డ్ ఫిక్సేషన్ సీనాట్లో అమంగ్ 2 persons who join service simultaneously, the order of preference fixed by the compulsory is the criteria. Regarding candidates allotted by the APPSC, C0 shall be determined with reference to the order of merit. ఇదే చెప్పాక 44, 84. 84 కింద అనుకోండి, ఇద్దరే మన ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఈ మధ్యలో ఉన్నాడు అక్కడ పక్క జోన్కి వెళ్ళిపోయినారు. పక్క జోన్కి వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. 44, 84 ఇద్దరికి ఒకే రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇస్తే నేను సీనియర్ ఎవరు ఫిక్స్ చేయాలి? ఏపీపీఎస్ నుంచి ర్యాంకు తెప్పించి ముందు వచ్చిన 44 పైన పెట్టి 84 వాడికి 2 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రిగార్డింగ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ బై ఏపీపీఎస్సీ, C0 షల్ బి డిటర్మైన్డ్ విత్ రిఫరెన్స్ టు ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ సెషన్ ఇన్ ది సెట్ లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారం మనం C0 రూల్ నెంబర్ 33 ప్రకారం ఫిక్స్ చేయాలి. వెనెవర్ నోషనల్ డేట్ ఆఫ్ ప్రమోషన్ ఈజ్ అసైన్డ్, ఇందాక చెప్పాను. సపోజు జూనియర్ ముందు ప్రమోషన్ ఇచ్చి సీనియర్కి కొన్ని సందర్భాల్లో లేటుగా ఉంటాయి. ఒకవేళ ఏ సందర్భం అంటే మిస్అప్ ఆపరేషన్ కానీ రకరకాల ఇంక్రిమెంట్స్ పోస్ట్ పోన్ చేస్తే కానీ ఇవన్నీ ఆర్డిస్తే ఆ ఎంప్లాయీ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాడు. ఏది నో గిల్టీ, తప్పు లేదు కాబట్టి నాకు ఇవాళ ప్రమోషన్ తీసుకొచ్చిన సందర్భాల్లో అతనికి ఒక 4 సంవత్సరాల తర్వాత అతను అప్పీల్ చేసుకుంటే జూనియర్ కంటే ఏ డేట్కి ఇచ్చారో ఆ డేట్ కంటే పైన అతన్ని C0 ఫిక్స్ చేయాలి. అందుకనే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అది బై జూనియర్ ఇచ్చిన దాన్ని నోషన్ C0 కింద పరిగణించబడును. ఇవన్నీ కూడా దాని ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, వెనెవర్ నోషనల్ డేట్ ఫర్ ప్రమోషన్ ఈజ్ అసైన్డ్, దట్ డేట్ షల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ కంప్యూటింగ్ ది క్వాలిఫికేషన్ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఇన్ ది ఫీడర్ కేటగిరీ ఫర్ ప్రమోషన్ టు నెక్స్ట్ హైట్ కేటగిరీ. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. సపోజ్ కొన్ని సందర్భాల్లో ప్రొబేషన్ పీరియడ్నే 2 సంవత్సరాలు ప్రొబేషన్ ఫిక్స్ చేశారు. అక్కడ చేసిన తర్వాత అతనికి అనుకోకుండా కొత్త పోస్ట్ వచ్చినాయి, ఒక 50, 60 వచ్చినాయి. వచ్చిన తర్వాత అందరూ ప్రమోట్ చేసిన తర్వాత కింద ఇంకో 10 మంది క్యాండిడేట్స్ బ్యాలెన్స్ ఉన్నారు. వాళ్ళకి ప్రొబేషన్ కాల. ప్రభుత్వం ఏంటంటే ఆ పోస్ట్ ఫిల్ చేయాలని చెప్పి భావించి అందరూ కూడా ప్రమోట్ చేయమంటే అప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు ఆ డిపార్ట్మెంటు ఎడాక్ ప్రమోషన్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి, మా దగ్గర ఇంకా కొంతమంది ఇంకా ప్రొబేషన్ పీరియడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మేము అదర్గా టెస్టులు క్వాలిఫై అయినాయి కాబట్టి వాళ్ళని ఎడాక్ ప్రమోషన్ ఇస్తానికి పర్మిషన్ ఇవ్వమంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని వాళ్ళని ప్రమోట్ చేస్తే వాళ్ళని సీఆర్ని ఎలా ఫిక్స్ చేస్తామండి ఇక్కడ తెలుసుకోవాలి. వాళ్ళకి ప్రొబేషన్ 6 నెలల తర్వాత డిక్లేర్ అయిపోతుంది, 2 సంవత్సరం. ఆ నెక్స్ట్ డేట్ నుంచి నెక్స్ట్ కేటగిరీ అతను C0 ఫిక్స్ చేయాలి. అతనికి సపోజ్ 14 ఉందనుకోండి, 6 నెలల తర్వాత అప్పటి నుంచి అతను సీనియారిటీ నోషన్ సీనియారిటీ షుడ్ బి కౌంటెడ్ ఫర్ పర్పస్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ ఆల్సో ఇన్ ది ఫీల్డ్ కేటగిరీ. పాత సర్వీస్ కూడా తీసుకొని 33 ప్రకారం అతనికి నోషనల్ డేట్ కూడా ఇవ్వడానికి మనకి ఈ రూల్స్ కూడా వర్తిస్తాయి. కనుక ఇవన్నీ కూడా ఫ్రమ్ టైం టు టైం ఇచ్చిన జీవోల ప్రకారం ఎగ్జామిన్ చేసి ఎంప్లాయీకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మనం తప్పు చేస్తే కోర్టుకు వెళ్ళి వాళ్ళు రకరకాల వాళ్ళు ఇబ్బంది పడి డిపార్ట్మెంట్ ఇబ్బంది పడకుండా ఎగ్జామిన్ చేసుకుని కూడా అవకాశం చూడండి. an employee who is transferred one post to another post carrying the same time scale of pay shall not be treated as first appointment for purpose of seniority, and senior shall be determined with reference to the date of his regular appointment in the post from which he is transferred. ఇక్కడ చూడండి, an employee who is transferred one post to another post carrying the same time scale of pay. ముందే చెప్పా, క్లాస్ 4 రకరకాల పోస్టులు ఉన్నాయి, అన్నీ ఒకటే స్కేల్, స్వీపరు తోటి రకరకాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఐడెంటిటీ స్కేల్ ఒకటే స్కేల్ ఉంది, కానీ కేటగిరీ సపరేట్. కనుక షిల్ నాట్ బి ట్రీటెడ్ ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని ఒక పర్పస్ తర్వాత ఒకటి నుంచి ఇంకో వెళ్ళిపోతే, సపోజ్ తోటి నుంచి స్వీపర్కి పోతే మళ్ళీ సపరేట్గా ఆ సీనియారిటీ పర్పస్ సీనియారిటీ సీనియర్ షల్ బి డిటర్మైన్డ్ విత్ రిఫరెన్స్ టు డేట్ ఆఫ్ హిస్ రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇన్ ద పోస్ట్ ఫ్రమ్ విచ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఏ రోజు నుంచో అక్కడి నుంచే తీసుకోవాలి. అంతేగాని రేపొద్దున ఆ పోస్ట్ తీసుకొస్తే రేపొద్దున ఇంకో జూనియర్ అతను అప్పీల్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసి ఒక పోస్ట్ నుంచి ఒక పోస్ట్ ఐడెంటిటీ స్కేల్ ఒకే స్కేల్ ఉన్నప్పుడు దానికి ఎలా చేయాలి కూడా ఈ రూల్ ప్రకారం ఎగ్జామిన్ చేసి చేసుకోవడానికి అవకాశం ఉంది. ది సీనియర్ రిటెన్షన్ ఎంప్లాయీ ఆన్ రీఅపాయింట్మెంట్ షల్ బి డిటర్మైన్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది డేట్ ఆఫ్ రీఅపాయింట్మెంట్ రూల్ నెంబర్ 33F.
ముందే చెప్పా కొన్ని సందర్భాల్లో రిట్రెంచ్మెంట్ జరుగుతాయి, ఫర్ వాంట్ ఆఫ్ వేకెన్సీ లేవు. మళ్ళీ వాడు తీసుకొచ్చేప్పుడు ఏ రోస్టర్ ప్రకారం వెళ్ళారో ఆ రోస్టర్ ప్రకారం మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ రీఅపాయింట్మెంట్ నుంచి వాళ్ళు సీనియర్ తీసుకుంటాం. కానీ ఈ ఇచ్చిన అపాయింట్మెంట్ అయిన తర్వాత వాడిని రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత సపోజ్ సర్టన్ పీరియడ్ ఒక 6 నెలలు ఉందనుకోండి, ఈ పీరియడ్ని మనం పెన్షన్ పర్పస్ కోసం దాన్ని కౌంట్ తీసుకున్నాను కూడా అవకాశం ఉన్నాయి. దానికి సంబంధించిన రూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏపీ పెన్షన్ రూల్స్ 90 ప్రకారం ఉన్నాయి కాబట్టి ఫర్ పెన్షన్ పర్పస్ ఓన్లీ అని రాసుకున్నాను కూడా అవకాశం. కాబట్టి ఆ సందర్భంలో ఉంటే అది కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ ఎంప్లాయీస్కి ఏమైనా అవకాశం ఉంటే కల్పించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ది సీనియర్ అప్రూవ్ candidates who takes military before joining the appointment and his appointment to such service are retired from the said military service. Seniority is to determine as per the list of candidates approved for appointment to the service only. మిలిటరీలో కొంతకాలం పనిచేసి వచ్చారు, ఆయన తీసుకున్నాం. 2 కేటగిరీ మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారు అక్కడ. కానీ వాళ్ళ అపాయింట్మెంట్ ఏది ఇచ్చాం కానీ ఇక్కడ సీనియర్ కూడా ఏ రోజు ప్రకారం అతను చేస్తే ఆ రోజు మనం వాళ్ళకి సీనియర్ ఇస్తాం. Number 34, the integrated or common seniority list of posts belonging to different units of appointment should be prepared with reference to the provisions. Number 33, provided that the seniority of the persons interested belongs to same units shall not be disturbed. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఇందా ముందు చెప్పే 6.5 ప్రకారం మనకి 4 జోన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఒకటి, గోదావరి జిల్లా తర్వాత కృష్ణా ఒకటి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఒకటి, రాయలసీమ మొత్తం కూడా ఒక జోన్. ఈ 4 జోన్లో ఒక జోన్ నుంచి ఒక జోన్కి ఇంటిగ్రేట్ సీనియారిటీ ఒక కింద కేటగిరీ నుంచి స్టేట్ కేటగిరీకి వెళ్ళినప్పుడు కామన్ సీనియారిటీ ప్రిపేర్ చేయాలి. చేసినప్పుడు అక్కడ ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకొని మధ్యలో ఎక్కడెక్కడ వాళ్ళ పోస్ట్ ఉందో దాని ప్రకారం వాళ్ళని ఫిక్స్ చేసి జనరల్ వాళ్ళ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ డిస్టర్బ్ కాకుండా ఆ ప్రొవైడ్ ప్రకారం రూల్ నెంబర్ 33 ప్రకారం సీనియారిటీ ప్రకారం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళ ఇంటర్ సీనియారిటీ ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. ఇది కాకుండా మళ్ళీ స్టేట్గా గెజిటెడ్ పోస్ట్ ఉన్నాయి, వాడు కూడా ఏపీపీఎస్ ర్యాంక్ కూడా ఎగ్జామిన్ చేసి ఎక్కడ వాడు ర్యాంక్ ఉంది కూడా అది కూడా చూసుకొని ఆ సందర్భాలు కూడా సీనియారిటీ మనం ఫిక్స్ చేయాలి. ఇంకా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం సపోజు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి కొన్ని సందర్భాల్లో కొన్ని కేటగిరీలు వస్తుంటారు, వాళ్ళు అలా సీనియారిటీ ఫిక్స్ చేయాలి. అక్కడ డిపార్ట్మెంట్లో సపోజ్ 10 సంవత్సరాలు చేశారు, అక్కడ అప్రూవ్ ప్రిపరేషన్ ఇక్కడికి వచ్చిన మనం ఇచ్చిన ఆర్డర్లో మెన్షన్ చేయాలి. ఈ షుడ్ షేక్ లాస్ట్ ర్యాంక్ ఇది అప్రూవ్ ప్రిపరేషన్ లిస్టులో కూడా లాస్ట్ తీసుకుంటామని కండిషన్ పెడితే ఆ ఎంప్లాయ్ యాక్సెప్ట్ చేస్తే మన దగ్గరికి వస్తే ఏ రోజున ఇక్కడ చేరితే ఈ అప్రూవ్ ప్రిపరేషన్లో నెక్స్ట్ కేటగిరీ నెక్స్ట్ సీనియర్తో ఆ ఎంప్లాయ్ ఫిక్స్ అయ్యారు. పాత 10 సంవత్సరాల సీనియారిటీ మానిటరీ బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశం, కానీ ఈ డిపార్ట్మెంట్కి వస్తే అతను తీసుకోవడానికి అవకాశం ఉందని ఇచ్చిన కండిషన్లో మనం ముందుగా తెలియపరచాలి. ఇది కూడా ఆ వచ్చిన సందర్భంలో మీరు ఎగ్జామిన్ చేసి కూడా దాని ప్రకారం సీనియారిటీ ఫిక్స్ చేయండి. చూడండి, సీనియారిటీ ఇన్ ది కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆన్ రిక్వెస్ట్ ఆన్ అడ్మినిస్ట్రేషన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, రూల్ నెంబర్ 35, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎంప్లాయీస్ని ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, ఒక ఇన్స్టిట్యూషన్ ఇంకో ఇన్స్టిట్యూట్కి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో పనిష్మెంట్స్ కింద ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, జరుగుతుంటాయి. ఇక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ట్రాన్స్ఫర్ చేస్తే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఈ జోన్లో ఏ ఇన్నదో ఆటోమేటిక్గా అతనికి సీనియారిటీ ఇస్తాం. ఎందుకంటే ఇతను డిపార్ట్మెంట్లో తప్పు చేశాడు కానీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, కానీ రిక్వెస్ట్ మీద చేశానుకోండి, ఇందా చెప్పే ఒక ఎంప్లాయీ పక్క డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్ నుంచి పక్క జోన్ నుంచి ఈ జోన్కి వస్తే రిక్వెస్ట్ మీద వస్తే డేట్ ఆఫ్ జాయినింగ్ ది లేటర్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇచ్చిన ఆర్డర్నే ముందు అడగాలి మనం. ఒకవేళ ఇక్కడికి వస్తే అయ్యా నువ్వు డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకుంటావా అని ఇంటిమేట్ చేయాలి. దాంట్లోనే ఎప్పుడు ప్రిపరేషన్లో లాస్ట్ ర్యాంక్ తీసుకుంటావా అని ఒక కండిషన్ పెట్టాడు. ఈ కండిషన్స్ అన్నీ కూడా అతను ఫుల్ఫిల్ చేస్తే రాగానే ఆటోమేటిక్గా అతని సీనియారిటీ డేట్ ఆఫ్ జాయినింగ్ లేటర్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన సందర్భంలో దీని మీద 69-70 ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మేము సర్వీస్లో చూసి అక్కడ పర్సన్ అపాయింటెడ్ ఫ్రమ్ 1 యూనిట్ టు అనదర్ యూనిట్ ఈజ్ నాట్ ఎంటెడ్ ఫర్ అపాయింట్మెంట్ ఇది సచ్ ఎ పోస్ట్ బట్ డేట్ ఆఫ్ జాయినింగ్ క్రైటీరియా అని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అక్కడ
కనుక ఏంటంటే ఏ రోజున ఎంప్లాయీ కొత్త యూనిట్ చెప్తే ఆ రోజు మాత్రమే తీసుకోవాలి. ఇచ్చిన ఆర్డర్నే మనం కండిషన్ పెట్టి ఆ సీనాటి ప్రకారం ఉంటాం కాబట్టి అది ట్రాన్స్ఫర్స్ అపాయింట్మెంట్ ఇవ్వాలి. బట్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అనుకోండి, ఏ డోటినా అతను పాత డిపార్ట్మెంట్లో చేయను అనుకోండి, డేట్ ఆఫ్ సీనాటి ఇది ఫార్మన్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏ రోజు చేరితే ఆ రోజు నుంచి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. అతను అడగల, మనం తప్పు చేశాడు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ పంపించాం కనుక ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ జాయినింగ్ డిపార్ట్మెంట్ యూనిట్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. రూల్ నెంబర్ 36 ఇంటర్ సీనియారిటీ విత్ డేట్స్ ఆఫ్ కమెంట్స్ ఆన్ ప్రొబేషన్ ఆర్ సేమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలెక్టెడ్ బై ఏపీపీఎస్సీ ది ర్యాంకింగ్ ఆఫ్ ఎస్సీడ్ ఎలెక్టెడ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ కమెంట్స్ ఆఫ్ ప్రొబేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా ఏపీపీఎస్సీలో చాలామంది వస్తారు అక్కడ ఏపీపీఎస్సీలో. దాంట్లో కొంతమంది చిత్తూరు వెళ్ళారు, గుంటూరు వచ్చారు, రాజమండ్రి వెళ్ళారు, గోదావరి జిల్లాకి వెళ్ళారు, విశాఖపట్నం వెళ్ళారు. ఇక్కడ డిఫరెంట్గా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోస్ట్కి వచ్చేటికి సెంటర్ పూల్ మొత్తం వస్తారు అక్కడ. ఈ సెంటర్ వచ్చేటికి వాళ్ళకి ర్యాంక్ ఎలా తీస్తామండి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చుకుంటావా, అక్కడ అపీల్ ఇచ్చి వాళ్ళు కొంతమంది ఇస్తారు కదా. అక్కడ చూడండి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ బై ఏపీపీఎస్సీ ది ర్యాంకింగ్ అసెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొబేషన్ in respect of person promoted or appointed by transfer, the dates from which they are placed on probation. In respect of the above, it is date of commencement of the probation is same, whoever is assigned shall be by senior. In respect of the person appointed on transfer or administrative grounds, the senior shall be from the date on which the individual was placed on probation in the original department. ఇట్లా మనకు ఉన్న కండిషన్ ప్రకారం ఇంటర్ సీనియర్ కూడా ఎప్పుడు చేరాడు, ఎప్పుడు ప్రొబేషన్ అయింది, ఇవన్నీ కూడా ఒకసారి ఎగ్జామ్ చేయాలి ఏపీపీఎస్ క్యాండిడేట్స్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం 2014లో సపరేట్గా వచ్చాం, ఆంధ్రరాజ్యం సపరేట్గా మనకు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏపీపీఎస్లో ర్యాంకింగ్ వచ్చిన తర్వాత సెంటర్ పూర్కి ఇచ్చిన తర్వాత అక్కడ 10 మంది ఇక్కడ 10 మంది మొత్తం సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ర్యాంక్ వచ్చేప్పటికి నేను సీనియర్ క్లెయిమ్ ఇచ్చిన సందర్భాల్లో కోర్టుకి వెళ్ళిన సందర్భాలు ఉంటే వాళ్ళు సీనియర్ ఇచ్చేప్పుడు ఏపీపీఎస్ ర్యాంకింగ్ క్రైటీరియా ఏపీపీఎస్లో 4, 14, 24, 34 అక్కడ ఉన్నాయి, పక్క జోన్లు ఉన్నాయి. ఈ జోన్ 2 కలిపి ఇద్దరు ఒకే చేరారు. ఇచ్చిన కండిషన్ ఏంటి, 30 రోజుల్లో చేరమన్నారు అందరినీ. 30 రోజుల్లో అందరూ చేరాడు. సీనియర్ ఇప్పుడు ఆ ఊళ్ళో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్ చేరాడు. 30 అతను ఏం చేశాడు, అక్కడ 30 రోజులు చేరాడు. అతను పొద్దునండి నేను ముందు చేరా కాబట్టి నాకు సీనియారిటీ ఇవ్వండి అని క్లెయిమ్ చేసే సందర్భాలనే అటువంటి సందర్భం కూడా ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏపీపీఎస్ ర్యాంకు కూడా ఎగ్జామ్ చేసి తీసుకోవాల్సిన సందర్భాలు కాబట్టి అది కూడా ఇంటర్ సీనియారిటీ ఇచ్చినప్పుడు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొబేషన్తో పాటు డేట్ ఆఫ్ జాయిన్తో పాటు అవసరమైతే ఏపీపీఎస్ ర్యాంకు కూడా ఎగ్జామ్ చేసి వాళ్ళు సీనియారిటీ ఫిక్స్ అయ్యారు. కానీ మనం వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఎగ్జామ్ చేయడానికి కూడా మనకి ఈ రూల్స్లో చెప్పడం జరిగింది. చూడండి 37 సీనియారిటీ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్స్ candidates re-elected in constitution of the APPSC. Seniority shall be assigned below the last regular candidates in the concerned class or category in the unit to which such candidate a re-elected. ఇది కూడా దాని ఇన్ కన్సిడరేషన్ ఇక్కడ అక్కడ చెప్తున్నాయి. ఇన్ కన్సిడరేషన్ ఏపీఎస్సి అయ్యా వీళ్ళు ర్యాంక్ ఎంత ఉంది, ఎక్కడుంది, దాని ప్రకారం తీసుకొని వాళ్ళ సీనియారిటీ కూడా రూల్ నెంబర్ 37 ప్రకారం మనం ఫిక్స్ చేయాలి. కొన్ని ఇచ్చిన సందర్భాల్లో డిస్ప్యూట్ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఏపీపీఎస్సీ అడిగి ఏమండి వీళ్ళ ర్యాంకు ఎలా ఉంది, ఏపీపీఎస్సీ రాకూడదు. ఏపీపీఎస్సీ ప్రకారం అలాట్ చేసేప్పుడు మెరిట్ వస్తారు అక్కడ ఎక్కువ మార్కులు ఇచ్చిన ముందుంటారు కాబట్టి అది కూడా మనం తీసుకున్నాం. అప్పుడు అది కూడా ఏపీపీఎస్సీ కన్సల్ట్ చేసి వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఎక్కడుంది కూడా మనం తీసుకొని దాని ప్రకారం సీనియారిటీ ఫిక్స్ చేయాలి. అంతేగాని మనం ఇక్కడ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకుంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడిన ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఒకసారి ఎగ్జామ్ చేసి వాళ్ళ సీనియారిటీ ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చూడండి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఏపీ స్టేట్ సభలో మనకి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం చాలా మనకి బిఫోర్ ఫిక్సింగ్ సీనియారిటీ కానీ ప్రమోషన్ కానీ అన్నీ కూడా మనకి చూడండి. ఈ పుస్తకం ఒకసారి చూస్తాను చూడండి. ఏపీ స్టేట్ సభలు 1996 ఈ బుక్లో ఒకటి కూడా దీంట్లో 39 రూల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ చదవటానికి ప్రయత్నం చేయండి. దాంట్లోనే ఏపీ మినిస్టర్ సర్వీస్ ఉన్నాయి, కదా ఏపీ లా సర్వీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్న పోస్టులు కాబట్టి ఆ సపరేట్గా ఆ సర్వీస్ రూల్స్ ప్రకారం అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సర్వీస్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. అయిన తర్వాత ఫండమెంటల్స్ సపరేట్గా ఉన్నాయి, ఇక్కడ సపరేట్గా ఫైనాన్స్ రూల్స్ ఉన్నాయి.
అవన్నీ రూల్స్ కూడా సపరేట్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఎంప్లాయ్ కూడా ఉద్యోగం రాగానే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి చేస్తే దీనివల్ల మన ఏమి ఏపీ కాంట్రాక్ట్స్ రూల్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్కి లీవ్ రూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి లీవ్ రూల్స్ కూడా మనం ఏపీ రూల్స్ 1933 ప్రకారం ఎఫ్ఆర్లో పార్ట్ కాబట్టి అవన్నీ కూడా మీరు అవసరప్పుడు దీనికి సంబంధించిన కొన్ని సందర్భాల్లో ఈ సర్వీస్తో పాటు ఫండమెంటల్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ చేసి బెస్ట్ సర్వీస్ చేయమని ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.